హాయ్ అండి, వెల్కమ్ టు చారు అక్షయ్ స్టైల్. ఈరోజు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చేశానండి, లాంగ్ వీడియోలో డీటెయిల్గా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. దానికి స్మాల్ ఇవి ఉన్నాయి కదండి, ఐ షేప్ కుందన్స్, వాటిని తీసుకున్నాను. ఇంకా వచ్చేసి స్మాల్ బాల్ చైన్ ఉంటుంది కదండి, వాటిని స్మాల్ పీసెస్గా తీసుకున్నాను. వీటిని కూడా కట్ చేస్తాను మీకు చూపించడానికి ఎలా కట్ చేసుకోవాలి దీనివల్ల. ఇంకా గ్లూ పెన్ను, స్టిక్ చేయడానికి గ్లూ పెన్ను, గమ్ము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే నేను 2/4లోన గ్లాస్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్లో తీసుకున్నానండి. ఇప్పుడు దీని మీద డిజైన్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి చూడండి, గోల్డ్ కలర్ ఐ షేప్ స్మాల్ అండి. ఇంతకన్నా చిన్న సైజు ఉండదు, ఇదే సైజ్ తీసుకోవాలి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి. వీటిని తీసుకున్నాను, గోల్డ్ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంటాయండి, ఇప్పుడు బాగా ట్రెండింగ్. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ బాల్ చైన్ ఉంది కదండి, వాటిని కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్గా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ కట్టర్ అయితే మంచిగా కట్ అవుతాయి, త్వరగా పని అవుద్ది. చూడండి, మీకు ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తున్నాను. ఇవ్వండి, ఈజీగా టకా 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 కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇవ్వండి, ఈ విధంగా. ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఇవ్వండి, ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని గ్లూ స్ట్రైట్గా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవాలి స్ట్రైట్గా. అప్లై చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదండి స్మాల్ ఇదే ఐ షేప్ కుందన్స్, వాటిని ఇలా ఈవెన్గా స్టిక్ చేసుకోవాలి. చూడండి, సైడ్కి అప్పకుండా పెట్టుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా. డిజైన్ సైడ్ అవ్వకుండా చూసుకోవాలండి. ఇదిగోండి, మీకు జూమ్ చేసి కూడా పెడుతున్నాను. ఇలా స్టిక్ చేసుకోవాలి, ఒకదాని కింద ఒకటి సర్దుకుంటూ మనకు అది ఇలా కనిపించేటట్టు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి బాల్ చైన్వి, కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని తీసుకొని ఒక్కొక్కటిగానే తీసుకోవాలండి. ఈ సైడ్ ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే పెట్టుకోవాలండి. కొంచెం చిన్నవి కాబట్టి ఫస్ట్లో కొంచెం ఇదిగా అనిపిస్తాయి కానండి, అలా డ్రై అవుతున్న కొలిది స్టిక్ అయిపోతాయి. ఇదిగో ఈ రకంగా చూస్తున్నారు కదండి. ఇలా షేప్ అవుట్ అవుతున్నప్పుడు సర్దుకొని పెట్టుకోవాలి. మీకు అందుకే జూమ్ చేసి పెట్టాను, పెడుతున్న విధానం తెలుస్తుందని. వీటిని టూత్ స్టిక్తో కూడా స్టిక్ చేసుకోవచ్చండి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ వాడాను, లేదు అంటే B7000 కూడా వాడచ్చు. ఇదే రకంగా మొత్తం డిజైన్ అంతా రిపీట్ చేయాలండి. ఇవి చిన్నవి కాబట్టి కొంచెం అటాచ్ చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంటుంది. ఈ రకంగా చూస్తున్నారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే రకంగా ఇవ్వండి, ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. అప్పుడు డిజైన్ మంచిగా వస్తుంది, చూడడానికి అచ్చు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లా ఉంటాయి. హ్యాండ్మేడ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ రెడీ చేసుకోగలుగుతాం అప్పుడు. చూసారా చూడండి, చాలా బాగుంది కదా. ఇలాగే బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలి. నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఫైనల్గా బ్యాంగిల్ ఫినిష్ అయిపోయింది. చాలా బాగుంది కదా. చూడండి, ఇలాగే ఈ రిమైనింగ్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవాలి. నేను మీకు చేసి చూపిస్తాను.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వీడియో కానీ మీకు నచ్చి యూజ్ ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తాను. చూసారు కదండి, బ్యాంగిల్స్ రెడీ అయిపోయి చాలా బాగున్నాయి కదా. వీటిని ఈ థ్రెడ్ బ్యాంగిల్స్తో దీంతో పేరప్ చేసినా చాలా బాగుంటాయండి. నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న సెట్తో పేరప్ చేస్తున్నాను. చూసారు కదా, నా దగ్గర ఉన్న సెట్తో పేరప్ చేశాను. దీని వీడియో షార్ట్ వీడియోలో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. చూడండి, చాలా బాగుంది కదా. తక్కువ బడ్జెట్తో ఇంట్లోనే అందంగా చేసుకునే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.